మనం ఆయనను నమ్మినప్పుడు తప్పకుండా మనకు గొప్ప ఆశీర్వాదాలని, గొప్ప కార్యాలని ప్రభు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని నిండార్లుగా ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, నీ కొరకు మార్గములు తెరవబడును, నీ కొరకు మార్గములు సరళమవును. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఓపెన్ డోర్స్ కొరకు, వాళ్ళ యొక్క మార్గాలు తెరవబడాలి, మంచి ఉద్యోగము రావాలి, మార్గం తెరవబడాలి, వ్యాపారము మంచిగా ఉండాలి, మార్గాలు తెరవబడాలి, వివాహ జీవితము మంచిగా ఉండాలి, మార్గము తెరవబడాలి, పెళ్ళి కాని పిల్లలు వివాహము జరగాలి, ఆ తల్లిదండ్రులు వివాహము జరగాలి, వివాహ విషయాల్లో డోర్స్ ఓపెన్ కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. మాత్రమే కాదు, మంచి ఉద్యోగాలు కావాలని, మంచి భవిష్యత్తు కావాలని ఆమె ఎదురు చూస్తూ ఉంటారు. కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో సమస్యలతో ఉన్నాము, మా యొక్క మార్గములు, మా యొక్క డోర్స్ అన్ని ఓపెన్ కావాలి, ఆశీర్వాదపు వాక్యాలు తెరవబడాలని ఈరోజు ఎంతోమంది ప్రార్థన చేస్తున్న బిడ్డలకి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ మార్గములు తెరవబడతాయి, మీ మార్గములన్నీ సరళము చేయబడతాయి. ఎందుకంటే దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎవని మనస్సు నీపై ఆనుకొని ఉంటుందో వానికి పూర్ణ శాంతిని, సమాధానాన్ని ఇస్తానని. ఎందుకంటే అతను నిన్ను నమ్ముచున్నాడు కాబట్టి. దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు ఏం చెప్తున్నాడంటే మనం ఆయన. కాబట్టి ప్రియులారా గమనించండి, నాకు ఎవరు లేరు సహాయం చేయడానికి, నాకు ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని అని ఎన్నడూ అనుకోకు. ఎందుకంటే నీ యొక్క మార్గములను తెరచి నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, నీకు ముందు కట్టిపెట్టి ఉన్న, బంధించి పెట్టి ఉన్న అన్ని మార్గములను తెరవడానికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసయ్య ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఉండగా నిన్ను బంధించి పెట్టిన బంధకములు, నీకు ముందు మూయబడిన తలుపులు తెరవబడతాయి, మూయబడిన తలుపులన్నీ తెరవబడతాయి. ఎందుకంటే జయవీరుడు యేసయ్య ప్రతి కాడిని విరగొట్టాడు, ప్రతి బంధకాన్ని తొలగించాడు, ప్రతి తలుపును తెరిచాడు. కాబట్టి ఆ జయవీరుడైన యేసయ్యను నమ్ముకో, తప్పకుండా నీ జీవితంలో సక్సెస్ అనేది ఉంటుంది. ఆ జయవీరుడైన యేసయ్యను నమ్ముకో, గొప్ప అద్భుతాలను చూస్తావు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డలందరికీ కూడా ఆశీర్వదకరంగా ఉండాలి. వారికి ముందు మోయబడిన తలుపులు తెరవబడాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కొరకు, భారతదేశానికి కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా రాజకీయాల కొరకు ప్రార్థన చేద్దాం. వివాహ దినమును జరిపించుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజును జరిపించుకున్న బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. తల్లు వంచినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియా బిడ్డలకు ముందు మోయబడిన ప్రతి తలుపులు తెరవబడునుగాక. ఆశీర్వాదపు వాక్యములు, ఆశీర్వాదపు తలుపులు యేసు నామమున తెరవబడునుగాక. అవును తండ్రి, బిడ్డలు ప్రభా ఇదిగో తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఆశీర్వాదాలు లేకుండా, ఇదిగో తండ్రి, దీవెనలు లేకుండా, సమృద్ధి లేకుండా ప్రభా ఇదిగో బాధపడుతుండగా ఈ బిడ్డలకు తండ్రి చక్కని ఆశీర్వాదాన్ని, చక్కని భవిష్యత్తుని, చక్కని దీవెననిచ్చి మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీ నామానికి మహిమగా ఈరోజు పెళ్లి రోజును జరిపించుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈరోజు వివాహములు జరిపించుకుంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈరోజు ప్రభా ఇదిగో తండ్రి పుట్టినరోజు జరిపించుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా నా తండ్రి స్తోత్రాలు తండ్రి. ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలను మీరు దీవించి మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తులు ఇవ్వండి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న బిడ్డలను మీరు దీవించి వ్యాపారాల విషయంలో ఆశీర్వదించండి. ప్రభా యువత కొరకు ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తు తండ్రి పాడు చేసుకోకుండా యువత అంతా కూడా తమ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పిస్తూ దీవించబడ్డకు సహాయం చేయండి. మా ఇండియా యేసుకు సొంతమవును గాక. మా ఇండియా దేశము రక్షణలోనికి వచ్చును గాక. మా ఇండియా దేశంలో తండ్రి శాంతి సమాధానముతో, మా ఇండియా దేశము తండ్రి స్తోత్రాలు తండ్రి. ఆయా కాలములో తండ్రి పండుతున్న పంటలు చక్కగా పండును గాక. ఆయా ప్రాంతాలలో వర్షములు చక్కగా
వచ్చునుగాక. ప్రభాదికు తండ్రి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఆశీర్వాదపు డోర్స్ మా ఇండియాకు ముందు తెరవబడునుగాక. ప్రతి ఆశీర్వాదములు మా భారతదేశానికి ముందు తెరవబడునుగాక. అవును తండ్రి, పరిచర్య లేని సంఘాలలో మా ప్రాంతాలలో పరిచర్యలు ప్రారంభించబడాలి, సంఘాలు కట్టబడాలి. సహాయం చేసి దీవించు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.